వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. ఋతుపవనాలు రాగానే కురిసిన వర్షాలు చూసి ఆనందపడ్డ రైతులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. నైరుతి ఋతుపవనాలతో వర్షాలు కురుస్తాయని ఆశపడ్డ రైతన్నకు నిరాశ మిగిలింది. మొలకెత్తని విత్తనాల స్థానంలో మళ్లీ విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు. మొలకలు ఎండిపోకుండా నీళ్లు పోసి కాపాడుకునేందుకు మరికొందరు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. నేపథ్యంలో రైతన్నలు కూడా మొదట వర్షాలను చూసి సంబరపడ్డారు. వర్షాకాలం స్టార్ట్ అయింది. మరోవైపున అంటే ఈ యొక్క పంటల సాగుకు సమాయత్తం అయ్యేందుకు రైతులు మొత్తం కూడా సిద్ధమయ్యారు. ఫలితంగా ప్రభుత్వం కూడా రైతులకు సకాలంలో విత్తనాలను కూడా అందుబాటులో పెట్టింది. మరో తీరా చూస్తే మే నెల నుంచి మే వరకు కూడా అంటే మార్చి నుంచి మే వరకు కురిసినటువంటి వర్షాల వలన కూడా వర్షాలు విపరీతంగా ఉండటంతో ఒకవైపున భూగర్భ జలాలు కూడా ఒక్కొక్కసారిగా ఉబ్బుకటం, మరోవైపున రైతులకు కూడా అంటే పంట పొలాలకు సీజన్ స్టార్ట్ అయిందని మరొకవైపున చేను అదునుగా ఉండటంతో దుక్కులు ప్రారంభించారు. మొదట కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఒక పత్తి చేలలో విత్తనాలు విత్తే నేపథ్యం అయితే ఉంది. అయితే ఒక ఎకరాకు వచ్చేసి సుమారు 10 నుంచి 15,000 రూపాయల వరకు ఖర్చు పెట్టినా కానీ మళ్ళీ అంటే విత్తనాలు ఒకసారి కూడా మొక్క రాకపోవడంతో కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటికి మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా ఈ యొక్క మళ్ళా విత్తనాలు విత్తేందుకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎకరాలకు సుమారు వేల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ వరుణుడు ఒకసారిగా కనికరించకపోవడంతో కూడా మొక్కలు చిన్న అంటే 3-4 రోజుల వ్యవధిలో మళ్ళీ చనిపోవడంతో కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు రైతులు పంటలు సాగు చేస్తున్న నేపథ్యంలోనూ ఈ యొక్క వర్షాలు సకాలంలో కురవక 1-2 సార్లు విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం. మనతో పాటు రైతులు ఉన్నారు, మనం మాట్లాడి చూద్దాం. చెప్పండి, ఇప్పటికీ ఎన్నిసార్లు మీరు విత్తనాలు విత్తారు? ఇప్పటికీ ఒకసారి పెట్టినామండి. పెట్టినాక వాన వస్తుందని చూస్తే వాన అటు కానీ వాన వచ్చిపోయింది. మళ్ళీ జడదెంగాను, మళ్ళీ పెట్టినాం. మళ్ళీ కూలీల డబ్బులు ఇవ్వాలి, డబల్ అయింది. డబల్ దునుడు లేని ఇదంతా కౌలుకి మేము చేస్తున్నాం. అటు పండితో తెలవట్లేదు. మళ్ళీ ఇప్పటికే చాలా డబ్బులు పెట్టున్నాం. రాను రోజుల్లో చాలా ఉన్నాయి మాకు పెట్టుకునే అవకాశం. ఈ పెట్టుబడులు ఎంతతో అయిపోయే ఛాన్స్ లేదు మాకు. కాకపోతే ఇప్పుడే ఇన్ని కూలీల డబ్బులు ఇచ్చి ఒక్కో ప్యాకెట్ 850 రూపాయలు పెట్టి మేము తెచ్చి పెడతాను. ఇప్పుడు 2 సార్లు పెట్టినాం. 2 సార్లు పెట్టినా కూడా మాకు చేతికొచ్చే ఆశ లేదు. మొదటనే ఎట్టయిందంటే మాకు రాను రోజుల్లో ఎట్టుందో తెలవట్ల. మబ్బులు చూస్తే పట్టి ఉన్నాయి. అదే ఆశతో ఊరికొచ్చి పెడుతున్నాం, గింజలు పెడుతున్నాం. కానీ మళ్ళీ నాటుకొచ్చి దునుడు గూళ్ళు ఇవన్నీ కలిపి ఇది అవుతుంది. ఇది నాటుకు పండినా కూడా వర్షాలు ఎన్నో ఏం జరిగిద్దో తెలియదు. మార్కెట్కి పోతేనేమో లాటుకు వచ్చాక పుచ్చుంది, ఇది పురుగు ఉంది, ఇది బాగలేదు, చెత్త ఉంది, చెదారం ఉంది. అయ్యాల ఆడ మాకు ఇబ్బంది లేదు. 2,000కి ఇస్తాం, 3,000కి ఇస్తాను అంటారు. లాటుకొచ్చారు మేము ఆడ కూలీలకు ఒక్కొక్క కేజీకి 15 రూపాయల చొప్పున తీసి మేము ఇస్తాను, వాళ్ళకి కూలి కట్టిస్తాను. లాటుకొచ్చాక కూలం మాత్రం రావట్లేదు, మాకు కౌలుకైనా పోవట్లేదు. మరి మేము అక్కడ ఇన్ని అప్పులు తెచ్చి కొట్టుకుంటున్నాం, మాకు తెలవట్లేదు. చాలా అప్పులు ఉన్నాయి. మీ ఇంటికి వచ్చి అప్పులో అడుగుతుంటే పంట పండంగానే చేతికి రాగానే అప్పులో వచ్చి ఇంటికి మొంగలు కూకుంటారు. మేము మార్కెట్కి పోయి వచ్చారు, అప్పులలో సరిపోవట్లేదు. తెచ్చిన కాడనే కట్టుడు అవుతుంది. మందుల కూలీల కాడ, ఇప్పుడు పెట్టుబడి కాడ మందు కట్టలకి పురుగు మందులకి కడతాను. అవి ఇంటికి వచ్చారకనే వాళ్ళు కూలీలు వచ్చి కూకుంటారు. కూలీలకి రైతు వచ్చి కూకుంటాడు. అసలు రైతు మేము కౌలు వాళ్ళం. లాటుకొచ్చారు. మేము ఏం చేసి బతకాలో ఏందో తెలవట్లేదండి. మేము పెట్టిన పెట్టుబడి అని రాలేకపోతుంది. మేము ఏం చేయాలని అర్థం కావట్లేదు. పైన వర్షాలు అనుకున్న టయానికి లేవు. నీళ్ళు కడదామన్నా కూడా నీళ్ళు లేవు. మాకు వానలు ఉంటేనే నీళ్ళు ఉంటాయి. నీళ్ళు లేకపోతే మేము చేసేది ఏం లేదు. ప్రభుత్వం గురించి కొద్దిగా ఆలోచించి మాట్లాడాలండి. ఇతర బొచ్చడన్ని వచ్చినాయి అంటే నేను రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వల్ల నేను దాదాపు 50,000 రూపాయలు నాకు ఇచ్చిండు బోనస్గా. ఇస్తే నేను ఆయన దేవుని లెక్క పూజించిన. ఇవాళ నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడైనా అవి ఇచ్చారు. అయ్యాలా నేను ఏం పొందలేదు. ఇవి ఎప్పటిదాకా ఏమో కౌలు రైతులు అన్నాడు. నాకేం రాలేదండి. కౌలు రైతులు అన్నాడు. కౌలు రైతులు అన్నాక ఏమే నీళ్ళు ఎంత మట్టికి నాకు చెంటి భూమి లేదు. నేను దాదాపు 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. ఇంతమంది నాకు ఏమి రాలేదు. కౌలు రైతులు ఇస్తాం, అది ఇస్తాం, ఏది నాకు ఏమైనా మట్టి నాకు రూపాయి బిల్లగాని తింటాం తెలియదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన గురువు గారు మేము అంతే అనుకున్నాం. మాకు చల్లగా ఒక 50,000 ఒక అప్పు కట్టుకున్నా. బోనస్ కానీ రాలి, నాకు ఏమి రాలేదు. ఏమి రానప్పుడు అసలు నేను ఎన్ని ఓట్లు పెట్టేసాను. అందరూ ఇట్లా ప్రభుత్వం గురించి మమ్మల్ని కొద్దిగా ఆలోచించి రైతుల్ని ఆలోచించండి. అది మీరు చెప్పండి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 8 ఎకరాలు వేసినాం. ఎంత వచ్చింది పెట్టుబడి? ఎకరానికి 2 సార్లు గింజలు పెట్టినాం. 2 సార్లు పెడితే 2 సార్లు డబల్ కూళ్ళు అయినాయి. పత్తి ఎకరానికి 2 ప్యాకెట్లు పడతాయి. 4 ప్యాకెట్లు పెట్టినాయి 2 సార్లు పెడితే. మళ్ళీ సాగు గింజలు ఇప్పుడు పెడతాం.
సో మరి మొత్తానికి అయితే చూసుకోవచ్చు, ఒకవైపున పొలాల్లో ఇప్పటికే తేమ శాతం తక్కువ ఉండడంతో పొలాలు అంటే భూమి పగిలిపోతున్న నెర్రలుగా బారుతున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా మళ్ళీ పాటు చేసుకుంటూ అక్కడ మొక్కకు కాస్త ఆ భూమిలోని తేమనాన్ని అందించే విధంగా కూడా రైతులు పాటుపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైనా సరే ఇప్పుడు పెడుతున్న భూమిలో పెడుతున్న విత్తనాలు 5 రోజుల్లోపు కనుక వర్షం రాకపోతే పరిస్థితి మాత్రం మరలా అవి కూడా ఎండిపోతున్న నేపథ్యం అయితే ఉంటుంది. అయితే ఏదేమైనా సరే వరుణుడు మాత్రం సకాలం కరుణించి ఒకవైపున రైతులకు అంటే పంటల అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మొదట మార్చి నెల నుంచి మే వరకు కూడా అంటే వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా కానీ అకాల వర్షాలు కురిసినా కానీ జూన్ మాసం చివరి వారంలో వరకు కూడా సకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే వర్షాలు లేకనే సుమారు రైతులంతా కూడా ఆకాశం వైపు చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఎకరానికి వచ్చేసి సుమారు వేలాది రూపాయలు ఖర్చు పెట్టిన నేపథ్యంలోనూ మరలా 1-2 సార్లు విత్తనాలు విత్తాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఏదేమన్నా ఇక ప్రభుత్వం ఒకవైపున ఈ సకాలం విత్తనాలు అందుబాటులో పెట్టినా కానీ ఈ విత్తుతున్న విత్తనాలు మాత్రం మొలవపోవడంతో కూడా ఆందోళన వ్యక్తం చేసిన భూమిలో సారవంతమైన భూములు ఉన్నా సరే దాంట్లో పదును లేకపోవడం, దాంతో పాటుగా చెమ్మ లేకపోవడంతో కూడా రెండోసారి కూడా విత్తనాలు కూడా ఎండిపోతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా రైతులంతా కూడా తీవ్ర నష్టంలో వాటిల్తున్న నేపథ్యంలోనూ సకాలంలో వర్షాలు కురవాలంటూ వనరుదేవుని వేడుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, తల్లంపాడు.